చెప్పండి. ఇన్ని ఉపవాస కూటాలు జరుగుతున్నాయంటే ఎక్కడ కూర్చుంటున్నావు? దేవుని సన్నిధిలో కూర్చుంటున్నావా? దేవుని ప్రార్థన మందిరంలో కూర్చుంటున్నావా? ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధిలో కూర్చుంటున్నావా? ఆరాధించడానికి దేవుని సన్నిధిలో కూర్చుంటున్నావా? దేవుని మహిమపరచడానికి, దేవుని స్తుతించడానికి ఆయన సన్నిధిలో కూర్చుంటున్నావా? ఎక్కడ కూర్చోవాలి అని అంటే ఆయన మాటలు వినడానికి కూర్చోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, భక్తులైన వారందరూ కూడా ఎక్కడ కూర్చున్నారు అని అంటే దేవుని దగ్గర కూర్చున్నారు, విశ్రాంతి పొందుకున్నారు. అపహాసకులు కూర్చుండు చోటను కూర్చోవద్దన్నాడు దేవుడు. ఎక్కడ కూర్చోకూడదట? అపహాసకులు కూర్చుండే చోటను కూర్చోకూడదు. వేశ్యలు ఉండే స్థలాల్లోనూ కూర్చోకూడదు. త్రాగుబోతుల విందుల్లో నీవు కూర్చోకూడదు. చెడ్డ మాటలలో చెప్పుకునే వారి మధ్య కూర్చోకూడదు. పాపపు స్వభావముతో వ్యసనాపరులైన వారి మధ్య నువ్వేం చేయకూడదు? కూర్చోకూడదు. మరెక్కడ కూర్చోవాలి అంటే ఆయన పాద సన్నిధిని కూర్చోవాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.